వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. పరబ్రహ్మము శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు. అట్లాగే వేదము శ్రీరామాయణంగా ఈ భూమి మీద ప్రవర్తించింది. వేదమంతా కూడా ధర్మాన్ని తెలియచేస్తుంది. వేదం అంతా చదువుకుని ధర్మం తెలుసుకోవడం కష్టము అనుకున్నప్పుడు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఏ ఏ సందర్భాలలో ఏ ధర్మాన్ని పాటించాడో తెలుసుకుని ఆచరించడం చాలా తేలిక మార్గం. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తింపబడ్డాడు. అటువంటి శ్రీరామాయణ కావ్యం ఆది కావ్యం, మధురాతి మధురమైన కథ. అది పాప భంజనం చేస్తుంది. విశేషించి శ్రీరామాయణ కథాశ్రవణము చేత పితృదేవతలు దేవతలు కూడా ప్రీతి పొందుతారు. అంత గొప్పదైన ఆ శ్రీరామాయణం అంతటి మీద కూడా 42 రోజుల పాటు ప్రవచన కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమం జనవరి 25వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ రామాయణ ప్రవచన కార్యక్రమం జరిగే వేదిక విశాఖపట్నం కొమ్మాదిలో ఉన్న గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి ప్రవచనం ప్రారంభం అవుతుంది. దీనిని నిర్వహించేటటువంటి వారు గాయత్రి విద్యా పరిషత్తు, అష్టలక్ష్మీ దేవాలయం మరియు వైశాఖేశ్వర స్వామి దేవాలయం. ఈ 3 కొమ్మాదిలో ఉన్నవి. వీరి చేత ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఇంత గొప్పదైన ఈ సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచన కార్యక్రమాలకు జనవరి 25 సాయంకాలం 6 గంటల నుంచి అందరూ కూడా వచ్చి చక్కగా శ్రీరామాయణ శ్రవణం చేసి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహములకు పాత్రులగుదురుగాక అని ఇదే ఆహ్వానం. అందరికీ ప్రవేశం ఉంది. అందరూ వచ్చి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.